వాడే అప్ప బాధేసినారా బాబు. అవునరా, ఇంత ఎండలో స్ప్రైట్ తాగితే చిల్లైపోతాను రా మావా. అవునరా మావా, ఇంకెందుకు లేటు అలా తెచ్చుకున్నా. సింధు గ్యాంగ్ వాళ్ళు గోవా వేరంట్రా. అవురా, మొన్న అనుకునే వాళ్ళు వల్లే లేనప్పుడు మనం 5 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం రా. వెళ్దామంటావా మరి? 5 సంవత్సరాల నుంచి రానోళ్ళు ఇప్పుడన్నా వస్తారంటావా? అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క. మనం గోవా వెళ్తున్నాం, తాయి మసాజ్ చేసుకుంటున్నాం, బీచ్ చిల్ అవుతున్నాం, వచ్చేస్తున్నాం. అదే జరగాలి, జరుగుద్ది కూడా. అబ్బాయి, ఈ మాట నువ్వే అంటున్నావా? అందరినీ గ్యాదర్ చేస్తా, రేపే వెళ్తున్నాం. కొన్ని సెల్లు వెళ్ళొస్తా. వీడేంటి రేపే అంటున్నాడు? మనం ఇంతకు వెళ్తాం లేదో. అవును కదా, వీడికి చెప్పి 2 రోజులు అవుతుంది. రే మచ్చా, అందరిని గ్యాదర్ చేస్తా ఉన్నావు కదరా, ఏమైంది? అవును కదా, మర్చిపోయామే. ఉన్నావు లేదా? ఉన్నా. 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారా, ఒక్క నా కొడుకు కూడా ఫోన్ ఎత్తలేరా. నువ్వు ఎట్లాగో ఇంటికాడే ఖాళీగా ఉంటావని నాకు తెలుసు. చిందమని చెట్టు కిందికి రా, అందరిలో గడ్డ పోయి దెంకద్దాం అని. ఓకే, వస్తాను మరి. ఏమవా ఏంట్రా మీ గోలా? మచ్చా, ఈసారి గోవాకి వెళ్దాం రా. మీరు ఎప్పుడు పిలిచినా నేను గోవాకి వస్తా. ఎంగిడే ముందు వాడేంద్రమో అంత మాట అన్నాడు. వాడబ్బా గురించి తెలిసిందే కదరా. ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు, నేను వస్తా. ఫ్రెండ్స్, 2 రోజులు గోవా వెళ్దాం, అందరూ రెడీనా? ఫ్రెండ్స్, 2 రోజులు గోవా వెళ్దాం, అందరూ రెడీనా? ఎప్పుడు గోవా పోయినరా, ఈ నేను గోవాకి అనేది అమ్మాయి. రైల్వే స్టేషన్కి వచ్చారా? ఎవరు కనిపించారండి? ఏంటి, నువ్వు రావట్లేదా? వీడబ్బా కట్ చేస్తున్నాడు. ఎరా నవీన్, రావట్లేదా? బాత్రూమ్ లేట్ అవుతుంది. ఎప్పుడు బాత్రూమేరా? టైం అవుతుంది, తొందరరా. అజయ్ గారు మొదట నాతోనే ఉన్నాడు కదా, వాడు వస్తే ఇద్దరం వెళ్దాం ట్రిప్కి. హలో. అరే మావా, వస్తున్నావు కదా? రే మావా, మా నాన్నకి హెల్త్ బాగాలేదురా, నేను రాలేనురా. మీరే పోండిరా. మీ నాన్న పద్దన ఎద్దుముఖం అన్నాడు కదరా, ఏమైందిరా మీ నాన్నకి ఇప్పుడు? వెళ్ళరా నీ అబ్బా. మీ గ్యాంగ్లో కూడా ట్రిప్కి ప్లాన్ చేసి ఆఖరికి మీరు మొగ్గగాళ్ళు అయిపోయారా? ప్లీజ్ కామెంట్ నా.